హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కరీంనగర్. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఫ్లైట్ ఎక్కొచ్చా లేదా ఈ డౌట్ చాలామందికి ఉండొచ్చు. సో ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు డెఫినెట్లీ యూ క్యాన్ టేక్ ద మోడ్ ఆఫ్ ఫ్లైట్. ఇట్ ఈస్ లైక్ ప్రతి ట్రాన్స్పోర్టేషన్ లానే ఫ్లైట్ ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సో డ్యూరేషన్ ఆఫ్ ద ఫ్లైట్, ఒకవేళ ఫ్లైట్ విదిన్ 1 hour అట్లా వెళ్ళిపోతుంది అనుకోండి, ప్రాబ్లం లేదు. కొందరికి నాసియా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మీకు నాసియా, వామిటింగ్స్ అట్లా ఎక్కువ ఉన్నట్టయితే లైట్ ఫుడ్ తీసుకోండి. బిఫోర్ ఫ్లైట్ ఆయిలీ ఫుడ్ అవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి. చిన్న ఫ్రూట్స్ లాంటిది ఆర్ క్రాకర్స్, ఓట్స్ ఇట్లాంటివి, బిస్కెట్స్ అట్లాంటివి క్యారీ చేసుకోండి. ఆ ఫీలింగ్ అనేది కొంచెం తగ్గుతుంది. డ్యూరింగ్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఫ్లైట్లో ఏదైనా చూ చేసుకుంటే ఇట్ విల్ బీ బెటర్. మీకు ఆ ఇయర్ పెయిన్ అనేది, హెడేక్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇఫ్ ద ఫ్లైట్ డ్యూరేషన్ ఇస్ లాంగర్ అనుకోండి, లాంగ్ డ్యూరేషన్ ఫ్లైట్స్, ఇప్పుడు మీరు యూఎస్ వెళ్తున్నారు లేకపోతే కెనడా వెళ్తున్నారు, ఫ్లైట్ జర్నీ ఈజ్ లాంగ్ అనుకోండి, వితౌట్ ఫెయిల్ మధ్యలో ఒకసారి నడవడము, కాలు కదిలిస్తూ ఉండడం ఇట్లా చేస్తే బ్లడ్ అనేది స్టాగ్నెంట్ ఉండదు. సో బ్లడ్ సప్లై అనేది మంచిగా ఉంటుంది. అండ్ హైడ్రేషన్, ప్రాపర్ హైడ్రేషన్, ఫ్లైట్లో వాటర్ కూడా సరిపడా తీసుకుంటూ ఉండండి. డ్యూరింగ్ 8th month ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటే మాత్రం వితౌట్ ఫెయిల్ మీ గైనకాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. సో ఇన్ కేస్ ఇంతకు ముందు ప్రెగ్నెన్సీలో మీకు తొందర డెలివరీ అవ్వడము, లేకపోతే మాయా ప్రాబ్లమ్స్ అట్లా ఏమైనా అయ్యింది, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఏమైనా ఉంటే మాత్రం మీ డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పే ఒపీనియన్ని బట్టి ముందుకెళ్ళాలి. థ్యాంక్ యూ.